నమస్తే, నా పేరు గిల్ రాజేందర్ యాదవ్. నేను మాట్లాడేది ఏంటంటే, ఒక నిన్న మొన్న జరిగే సోషల్ మీడియా కానీ, పేపర్లు కానీ, V6 పేపర్ కానీ, వెలుగు పేపర్ కానీ, నమస్తే తెలంగాణ పేపర్ కానీ, మీడియాలల్లో కొంతమంది నేషనల్ మీడియా కానీ, నేషనల్ పేపర్ కానీ లుచ్చనా కొడుకులు అమ్ముడు వేయరు. అది బయటకు రాకుండా కనీసం మైలర్ బాలికకు అన్యాయం జరుగుతూ కూడా ఎక్కడ స్పందించలే. కోట్లాది రూపాయలు తీసుకొని అమ్ముడు పోయి బండి సంజయ్ బెదిరింపులకు అనేకైన గురి చేసి ఎక్కడ పెద్ద పెద్ద పేపర్లల్లో రాకుండా ఆపేసిండు. కానీ సోషల్ మీడియా భుజాన్ని వేసుకుంది. ఈ మంచి అయినా చెడు అయినా ప్రజల పక్క నిల్చుండేది సోషల్ మీడియానే. ఆ సోషల్ మీడియాని బొందబెట్టాలని కొంతమంది దుర్మార్గులు, దుష్టశక్తులు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. కానీ పేదల పక్షాన మహిళల పక్షాన, మైనర్ బాలికల పక్షాన నిలుస్తుండేది సోషల్ మీడియా. అందువలంగా ఈ బండి సంజయ్ అసలు దుర్మార్గుడు, ఆయన కొడుకు సాయి భగీరథ అంటే ఆయన అన్నిట్లలో అంటే ఇది డిసెంబర్ 31కి వెళ్ళి ఉంటే కేసు కాకుండా నిర్మల్ల బాధితులు ఉంటే అక్కడి సంగప్ప అనే మాజీ జర్నలిస్టు ఇప్పుడు బీజేపీ జై భారత్ మాత అనే బీజేపీ పార్టీలో అధికార ప్రతినిధి, అతని వీణ కూడా కేసు పెట్టాలి. అంటే ఒక నేరం చేసిన తరపున నిల్చుండి ఒక బాధితురాలకు న్యాయం చేయకుండా అతడు కూడా బెదిరించినట్టుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తారు. అతని మీద కూడా కేసు పెట్టాలి. నా కొడుకు తప్పు చేసిండని పశ్చాత్తాపం పడి ప్రజల వేలుకొని ఆ అమ్మాయికి న్యాయం చేయకుండా బండి సంజయ్ అనేకైన బుకాంచుడు, బల్బు మాటలు, అహంకారం ధోరణి, డబ్బులున్నాయని, పదం ఉన్నదని నాకు ఎవడు చెప్పినా అట్లా బెదిరించడు కారణంగా ఏర్పడ్డాడు. బండి సంజయ్ అనేటోడు నీకు సీమెత్తు చిన్నెత్తు సీము నెత్తురు ఉంటే నువ్వు మనిషిలాగా ప్రవర్తిస్తే నువ్వు భారతీయ జనతా పార్టీకి నేను తలవంపు దేను అన్నటువంటి అయితే నీ కొడుకు కాదా? నీ కొడుకును సపోర్ట్ చేస్తలేవా? నువ్వు ఎందుకు బాధ్యతల పక్కన నిల్చుంటే నా కొడుకు తప్పు చేసిండు నువ్వు ఎందుకు వేడుకుంటలేవు? నువ్వు కొంతమంది సోషల్ మీడియాలల్లో కొంతమంది విలేకరులని, రఘు లాంటి వాళ్ళని బెదిరిస్తే చంపుతామని కూడా బెదిరిస్తారు ఈ గుండాలు. బిడ్డ, నువ్వు ఫాక్స్ అని కరీంనగర్లంటే దాన్ని కర్రల పాక్సిటీ చేసినావు. నీ గుండాలు రౌడీలు కరీంనగర్లో కర్రలు పట్టుకొని తిరుడు కాదు. మీకు ఒక చెల్లె ఉంటుంది, మీకు ఒక అక్క ఉంటుంది, మీకు ఒక అమ్మ ఉంటుంది. బిడ్డ, మీరు బండి సంజయ్కి తొత్తు వాడేదో నన్ను పైసలు కుక్కలకు వారేసి కాడ కుక్కల బిస్కెట్ వేసి ఎత్తే మీరు కుక్కలాగా మొరగకుర్రి. మీ చెల్లి అనుకోర్రి, మీ అవ్వ అనుకోర్రి, మీ అక్క అనుకోర్రి, మీ బిడ్డ అనుకోర్రి. బిడ్డ, మీరు అదా అక్క లేకుండా ఒక దుర్మార్గుడు బండి సంజయ్ చుట్టూ తిరిగి ఆయన కొడుకు ఊరువిన ఆంబోతులాగా తిరుక్కుంటా ఒక మైనర్ బాలికని చేస్తే కొన్ని సోషల్ మీడియాలో బట్టబాజీ బాడకావులు బండి సంజయ్కి సపోర్ట్ చేస్తున్నారు. అరే, మీకు కూడా బిడ్డలు ఉన్నారా? మీకు కూడా మీకు అవ్వలు ఉన్నారా? మీకు కూడా తల్లులు ఉన్నారా? మీరు నిజాన్ని పెట్టుర్రి. ఎక్కడో తీసుకొచ్చి ఇయ్యాలని ఒకటి కాదు. ఒక మైనర్ బాలిక, ఆ చట్టం ఎవరు తెచ్చిర్రు? నిన్న మాట్లాడిన ప్రధానమంత్రి తెచ్చిండు. ఆమె ఇష్టపూర్వకంగా ఉన్న ఒక మైనర్ బాలిక అయితే
పోక్స్ చట్టం పెట్టాలి, నిర్భయ కేసు పెట్టాలని మీ ప్రధానమంత్రి చెప్పిండు. అయ్యా బండి సంజయ్ పెద్ద మొగుల్లాగా మాట్లాడుతున్నావు నువ్వు. మోడీ గారు నా కొడుకు వినా కుట్రవండి, నా కొడుకు వినా కేసు పెట్టారని ఎందుకు చెప్పుకోలేను? దమ్మున మొగుడు అయితే ఎందుకు పెట్టి చెప్పలేదు? మోడీకి ఎందుకు చెప్పలేదు? నా మీద కొన్ని గుంటనక్కలు అంటున్నావు, పామౌదుల వాడిని వెనకలు అంటున్నావు. పామౌదు ఎలుకలు పురుగో పుట్టో తిని సప్పుడేగా వంటాయి బండి సంజయ్. భారత మాత అనే అక్క ఇళ్ళల వినా, అవ్వల వినా, అక్కల వినా ఆగాసితం చెయ్యి. జై భారత్ అంటే కన్న తల్లి, జై భారత మాత అంటే ఒక తల్లి, ఒక స్త్రీ. జై శ్రీరామ్ అంటే కడప నిండిద్దా అంటున్నావు బండి సంజయ్. నువ్వు జై శ్రీరామ్ అంటే జై శ్రీరామ్ భార్య ఎవరు? సీతమ్మ. ఆ తల్లి కనపడకపోవడే నయమైంది బీజేపీలకు. ఆ తల్లి మానవ రూపంగా కనబడితే ఆ తల్లి వీణ కూడా ఆఘాతం చేస్తున్నారు బీజేపీలు. ఎక్కడ బీజేపీ, ఎక్కడ రాష్ట్రం ఏర్పడ్డా మైనర్ బాలికల వినా, పసిపిల్లల వినా హగాయత్తం, రేప్ కేసులు. ఒక ఎమ్మెల్యే కిడ్నాప్ చేసి రేప్ చేసి చంపితే వాళ్ళ అయ్యని యాక్సిడెంట్ చేసి చంపిండు బీజేపీ ఎమ్మెల్యే. వాళ్ళు ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర పోతే కుక్కలం గుంజుకపోయి కనపడకుండా, ప్రధానమంత్రి కనపడకుండా లాఠీ చార్జ్ చేశారు. ఎక్కడ బీజేపీ రాష్ట్రము తెలంగాణలో వస్తే రేవంత్ రెడ్డి నీకు ఒక బిడ్డ ఉన్నది, ఆనంద్ సార్, డీజీపీ సార్ నీకు దండం పెడతా, నీకు కూడా మనమరాలు ఉండవచ్చు, నీకు కూడా బిడ్డలు ఉండవచ్చు, నీవు ఒకసారి కనకరించు, ఆ బిడ్డ తరపున కనకరించు, నీ పాదాభివందనాలు చెప్తా ఆనంద్ సార్. రేవంత్ రెడ్డి గారు నీ కూడా బిడ్డ ఉన్నది, నీ కూడా వెనుక ముందు ఆడపిల్లలు ఉన్నారు. నువ్వు బండి సంజయ్కి ఏదో తొత్తుగా చేస్తే నువ్వు పేరు బదలమవుతున్నావు, నువ్వు అనవసరంగా బదలమైపోతున్నావు. ఖచ్చితంగా పోలీస్ చట్టాన్ని అడ్డం నిలకకు, నువ్వు వాళ్ళ చట్టం పని చేయని నువ్వు అడ్డం తిరిగి ఒక మైనర్ బాలికకు, ఒక భారత మాతకు, ఒక భారత మాత స్త్రీకి అన్యాయం చేయకు రేవంత్ రెడ్డి గారు. నీకు దండం పెట్టి చెప్తున్నా, నీ లావాదేవీలు ఉంటే, నీ గ్రనేట్ ఏమన్నా మాఫియా డబ్బులు పంపిస్తే నువ్వు తీసుకో, భూములు ఏమైనా ఉంటే తీసుకో, నువ్వు డబ్బులు జమ చేసుకో, నీవేనా పెట్టుకొని పో. కానీ ఈ ఆడి స్త్రీలకు, ఈ మైనర్ బాలికకు అన్యాయం చేయకయ్యా రేవంత్ రెడ్డి గారిని దండం పెట్టి చెప్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే, నేను మీకు ఏమని చెప్తున్నానంటే, ఆనంద్ సారు మంచి హానెస్ట్ ఆఫీసరు, ఆయన చేతులు కట్టేస్తారు. పోలీసు వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళ చేతులు కట్టేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. బండి సంజయ్ నీకు శివుని ఎత్తురుంటే నువ్వు ఫస్ట్ రాజీనామా చేయి. నీ కొడుకు విన అలిగేషన్ కేసు కదా, నీ కొడుకు విన ఫాల్స్ కేసు కదా, నువ్వు రాజీనామా చేసి పోలీసుల్లో సహకరించి చట్టం పని చేసుకొని, న్యాయస్థానాలు ఉన్నాయి బిడ్డ, న్యాయస్థానాల పని న్యాయస్థానాలు చేసుకొని, నువ్వు పదవిలుండి నువ్వు అడ్డమైన కూతలు కూసి, నువ్వు అడ్డమైన మాటలు మాట్లాడి నువ్వు రెచ్చగొడితే బిడ్డ నీకు తగిన బుద్ధి చెప్తారు తెలంగాణ ప్రజలు. నీ బీజేపీ పార్టీకి తెలంగాణలో వస్తే ఇదేనానే, ఇదే చెప్తారా? రేపు రాష్ట్రంలో వస్తే బీసీ మహిళ తిరగలేదు, ఎస్సీ మహిళ మంచిగా కనబడద్దు, బీసీ మహిళలు కనబడద్దు. అయ్యా మావోస్టు లేని రాష్ట్ర దేశం అన్నావు, రేపు లేని రాష్ట్రం చెయ్యయ్యా మోడీ గారు. నీ బీజేపీ వాళ్ళని రేపులు లేని దేశాన్ని చెయ్యి, రేపులు లేని దేశాన్ని చెయ్యి. పసిపిల్లల మైనారిటీలను, ఆడపిల్లని రేపు చేయకుండా కాపాడయ్యా దేశంలో. నువ్వు మావోస్టులు లేకుండా చేయటం నువ్వు గొప్పవాడిని అనుకో, కానీ రేపులు లేని దేశాన్ని చెయ్యి. మోడీ గారు నీ బండి సంజయ్ చేసేదానికి నువ్వు ఫస్ట్ సోషల్ మీడియా ప్రకారంగా మీకు ఇంటెలిజెంట్ రిపోర్ట్ వస్తుంది, మీరు స్పందించి మీరు సరైన అయితే పేదల పక్కనైతే, మీరు భారత మాత పక్కనైతే మోడీ గారు బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలి. బండి సంజయ్కి సభ్యత్వము ఎంపీది కూడా బర్తరఫ్ చేయాలి, బండి సంజయ్ని సస్పెండ్ చేయాలి పార్టీకి వెళ్ళి. అది చేసినప్పుడే మీ పార్టీకి నీతి నిజాయితీ ఉంటుంది. లేకపోతే రేపు మీరు తెలంగాణ రాష్ట్రంగానికి వస్తే
బీసీ మహిళలు రోడ్డు మీద తిరగరు, ఎస్సీ మహిళలు రోడ్డు మీద తిరగరు, ఎస్టీ మహిళలు రోడ్డు మీద తిరగరు, మైనార్టీ పిల్లలు రోడ్డు మీద తిరగరు. ఇటువంటి ఆంబోతులకు అంటారు వీళ్ళు. బండి సంజయ్ లాంటోడు ఆంబోతులకు అంటాడు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కానీ రోడ్డు మీద విడిచిపెడితే మా పేదల పిల్లలు, మా బీసీ బిడ్డలు, మా ఎస్సీ పిల్లలు, మా ఎస్టీ పిల్లలు, మా మైనార్టీ పిల్లలు, అందమైన పిల్లలు పుడితే మీ బీజేపీ కొడుకులు కంటే మీ వాళ్లకు బలైపోతారయ్యా. బీజేపీ పార్టీలారా, మీ దండం పెట్టి చెప్తున్నా, మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు అడుగు పెట్టారు. తెలంగాణ ప్రజలు దయచేసి మీరు బీజేపీని ఆదరిస్తే మన ఆడపిల్ల రక్షణ ఉండదు, బతుకు అన్యాయం అవుతుంది. మీకు దయచేసి తెలంగాణ ప్రజల ఆడొక్క ప్రతి తల్లికి, ప్రతి అవ్వకు, ప్రతి అక్కన్నకు, ప్రతి నాయనకు నేను దండం పెట్టి చెప్తున్నా. నేను దయచేసి మీకు చెప్తున్నా, మీరు ఒక్క నిమిషం ఆలోచించి మీకు గుండె విని చేసుకుంటే వాళ్ళు బీజేపీ రాష్ట్రాలలో ఎక్కడ ఉన్న హత్యలు, మానవంగాలు, అన్నీ మర్డర్లు అవుతున్నాయి. మీరు బీజేపీ రాష్ట్రాన్ని సిగ్గు లేదా? 8 మంది ఎంపీలు ఉన్నారు. ఒక ఎంపీ అర్ధరాత్రి 84 ఎకరాలు దళితుల భూమి దోసుకొని ప్రెసిడెన్సీతో వాళ్ళ మీద కేసులు బుక్ చేసిండా మీ ఎంపీ? బీజేపీ ఎంపీ దళితుల భూములు ఉండనియరా? మీరు ఎస్టీ భూములు ఉండనియరు. మీరు ఖచ్చితంగా మీరు తెలంగాణలో అడుగుపెట్టలేరు. కేసీఆర్ కుటుంబం, నువ్వు ఏదైతే బండి సంజయ్ నువ్వు ఏమైతే అన్నావో, కేసీఆర్నైతే ఏదన్నావో, కేటీఆర్నైతే ఏమన్నావో అది నీకు కూడా వర్తిస్తుంది. నువ్వు ఏ మాట అయితే అన్నావో మొన్న అదే మాట నీకు వర్తిస్తుంది బండి సంజయ్. నువ్వు ఖచ్చితంగా నువ్వు నీతి మందును అయితే, నువ్వు నిజాతిపరుడు అయితే, నువ్వు మనిషి అయితే, నువ్వు 5 ఏళ్ళ అన్నం తింటే నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేసి చట్టం పని చేసుకొని బండి సంజయ్. లేకపోతే నిన్ను తరిమి హుజురాబాద్ కరీంనగర్ జిల్లాలో తరిమి మైళ్ళు కొట్టకపోతే నా పేరు మార్చుకుంటా నేను. నువ్వు మళ్ళా గెలిస్తే నేను కరీంనగర్ కమాన్ కాడని నా తల కోసుకుంటా. బిడ్డ బండి సంజయ్, నువ్వు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. చట్టానికి అడ్డుపడద్దు. పోలీస్ శాఖకు న్యాయంగా వాళ్ళ చట్టం పని చేసుకుని పోలీసు వాళ్ళకు అడ్డుపడకు. నీ పదవి అడ్డం పెట్టకు. బీజేపీ ఎంపీలకు కానీ బీజేపీ ఎమ్మెల్యేలకు కానీ సిగ్గు శరం మానం ఉంటే ఇది ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోవాలి. రేపు నా కొడుకు కూడా చేస్తాడు. మా బండి సంజయ్ కొడుకు చేసిన మా కొడుకులు కూడా చేస్తారు. మేము కూడా చేస్తాము. మేము ప్రజల సొమ్ము దోసుకుంటాము. మేము వాళ్ళ పక్కనే ఉంటాము, బండి సంజయ్ పక్కనే ఉంటామంటే మీరు నాశనం అయిపోతారు. బీజేపీ పార్టీ సర్వనాశనమై ఆడబిడ్డలు ఉసురు కలిగి సర్వనాశనం అయిపోతుంది. ఖచ్చితంగా చెప్తున్నా, మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు ప్రధానమంత్రికి తీసుకుపోయి మావోయిస్టులు లేని రాష్ట్రం చేసినాం, మావోయిస్టులు లేని దేశం చేసినాము. మానభంగాలు చేసే దేశాన్ని తెచ్చిర్రు, మానభంగాలు చేసే రాష్ట్రాలు తెచ్చిర్రు. మీ బీజేపీ పార్టీలు మానభంగాలు చేస్తారు, ఆత్మహత్యలు చేస్తారు, మర్డర్లు చేస్తారు. మీ బీజేపీ పార్టీ ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటుంది. తెలంగాణకు రానియద్దు. ఒకవేళ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, వినోద్ సారు, హరీష్ గారికి నేను చెప్తున్నా, మీ దండం పెట్టి చెప్తున్నా, 4 రోజులు జైలు పోతాం కావచ్చు, కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి మీరు బీజేపీతో మాత్రం పొత్తు పెట్టుకుంటే ఆ దుర్మార్గులు మీ అండ చూసుకొని ఎంటర్ అయితే ఖచ్చితంగా దేశం మీరు తెచ్చిన రాష్ట్రం మహిళలకు రక్షణ లేకుండా పోద్ది. మీకు దండం పెట్టి చెప్తున్నా బీఆర్ఎస్ నాయకులకు దయచేసి చెప్తున్నా, కవితక్క నువ్వు స్పందించు. నువ్వు మహిళా పక్క అన్నావు, 30% మహిళలు రిజర్వేషన్ అన్నావు. ఏడుంటారావా మహిళలు? ఎక్కడ ఉంటారావా? రేపులకు గురవుతారావా బీజేపీ రాష్ట్రాలల్లో? రేపు బీజేపీ రాష్ట్రం వస్తే ఒక్క మహిళ, అందమైన మహిళ ఆడపిల్ల రోడ్డు విన తిరగదయ్యా. మాయమాటలు చెప్తారు, ఆంబతులా గంటారు బీజేపీ ఎంపీలు, ఆంబతులా గంటారు బీజేపీ ఎమ్మెల్యేలు. కానీ రోడ్డు మీద వదిలితే మన పిల్లలకు రక్షణ ఉండదవ్వా. నువ్వు కూడా నోరిప్పు కవితక్క, లేకపోతే నీకు కూడా బండి సంజయ్ పక్కనో నువ్వు రేవంత్ రెడ్డి పక్కనో నిల్చుంటే నీకు కూడా శిక్ష ఇస్తారు ప్రజలు. దయచేసి చెప్తున్నా, మీకు జై తెలంగాణ.